పంచతంత్ర కథలు. ఈరోజు మనం 21వ ఎపిసోడ్ తెలుసుకుందామా? నిన్న మనం కథలో కాకులు పాము నుంచి ఎలా తప్పించుకోవాలి అని కొంగ మరియు ఎండ్రకాయ కథని విన్నాయి కదా. సో అది విన్నాక అన్న నక్క తమ్ముడు నక్కతోటి ఏమేం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది ఈరోజు కథలో తెలుసుకుందాం. ఈరోజు పంచతంత్రం మిత్రభేదంలో 21వ కథ, సింహము మరియు కుందేలు. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? ఈ విధంగా ఉపాయం ఆలోచించి కాకులు కొంగ ఎండ్రకాయ కథలు విని తమ శత్రువు అయిన పాముని తేలిగ్గా చంపి హాయిగా జీవించాయి కదా. దేహబలం కంటే బుద్ధి బలం గొప్పది. బుద్ధి లేని వానికి ఎంత బలమున్నా ఏం లాభం? ఏనుగు కొండంత ఉంటుంది, చిన్న మావటివాడు దానిని లొంగతీస్తున్నాడు కదా. అలాగే మంచి ఉపాయం ఉంటే ఒక చిన్న కుందేలు మృగరాజైన పెద్ద సింహాన్ని చంపింది అని తమ్ముడు చెప్పాడు. అన్ననక్క ఆశ్చర్యపోయింది. ఏమేమి, సింహాన్ని కుందేలు చంపిందా? అదెలాగ జరిగింది? ఆ కథ ఏంటో నాకు కొంచెం చెప్పు అని అడిగాడు. అప్పుడు తమ్ముడు ఆ కథ చెప్పడం ప్రారంభించాడు. అనగనగనగా ఒక ఊరిలో చివర అడవి ఉంది. ఒక బలమైన సింహం ఆ అడవిలో నివసిస్తూ ఉంది. అది చాలా అంటే చాలా పొగరబోతు. ఎంతో పౌరుషం కూడా తనకి కలదు. తన పంతం నెగ్గాలనే పట్టుదల గల ఒక క్రూరమైన జంతువు. ఆ అడవిలో అది ఆడిందే ఆట, పాడిందే పాట. దాన్ని ఎదురించే బలం ఏ మృగానికి లేదు. కాబట్టి అది తనకంటే బలం గలవారు ఎవ్వరూ లేరు అనే గర్వంతో ప్రతి జంతువును భయపెడుతూ ఉంటుంది. అలా భయపెట్టడమే కాకుండా తన కంటికి కనిపించిన జంతువునల్లా చంపటం మొదలుపెట్టింది. సింహం కనపడిందంటే చాలు అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయేవి. ఒకనాడు అవన్నీ కలిసి ఒక తీర్మానం చేసుకున్నాయి. రోజు ఎవరిని పడితే వారిని ఎప్పుడంటే అప్పుడు వాటిని చంపుకొని తింటున్నాడు ఆ మృగరాజు. అలా ఉండకూడదు అంటే మనం రోజుకొక చొప్పున వంతు వేసుకుని ఆ సింహానికి ఆహారంగా వెళ్దాం అని నిర్ణయించుకున్నాయి. వారందరూ సరే అని అంగీకరించారు. మృగరాజు దయతోటి తమ ప్రార్థన అంగీకరించి తమ ఇష్టం వచ్చినట్లు జంతువులన్నిటినీ చంపివేయకూడదని ఆ తీర్మానం అన్నమాట. అవన్నీ కూడబలుక్కుని కలిసికట్టుగా వెళ్ళి ఆ సంగతి అంతా ఆ మృగరాజైన సింహానికి తెలియచేశాయి. రోజు ఇలా అవసరమున్నా లేకున్నా కనపడ్డ జంతువులన్నీ చంపితే ఈ అడవిలో జంతువులన్నీ కొద్ది రోజుల్లోనే నశిస్తాయి మహారాజా. తరువాత మీరు ఆకలితో అవస్థపడవలసి వస్తుంది అని చెప్పాయి. అప్పుడు సింహం కూడా మనసులోనే అదే అనుకుంది కాబట్టి సరే సరే మీ మాటకి నేను ఒప్పుకుంటున్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంగీకరించింది. తనకి వేటాడకుండానే తన వద్దకు ఆహారం వస్తుందని మృగాలు మొర ఆలకించి సరే అన్నది. ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేసరికి మీలో ఒకరు నాకు ఆహారంగా నా ముందు నిలబడాలి. ఆలస్యం చేసినా మతిమరుపు చూపించినా మీ అంతు చూస్తాను. మాటంటే మాటే, గుర్తుంచుకోండి అని ఆ సింహం అడవిలోని జంతువులందరితోటి గద్దించి చెప్పింది. ఆ రోజు నుండి మృగాలు సరే అని చెప్పి ఒప్పుకొని ఇంటికి వచ్చి వారి మాట చొప్పున రోజుకొకరు వంతుల ప్రకారం సింహానికి సకాలంలో ఆహారంగా వెళ్తున్నాయి. సింహం కూడా వేట ఆడటం మానేసింది. ఇలా కొన్నాళ్ళు గడిచింది. అలా రోజుకొక జంతువు ఆహారంగా వెళ్ళటం, సింహం హాయిగా కూర్చొని తినటం. ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైంది, చక్కగా ఆలోచిస్తుంది. ఆ రోజు ఎలాగైనా సరే ఆపద నుండి బయటపడాలి అనుకుంది. బయటపడటమే కాదు, ఈరోజు నేను ఉపాయం ఆలోచించి ఎలా గట్టెక్కుతానో అలాగే నా తోటి ఉన్న జంతువులన్నీ కూడా ఆ సింహం బారి నుంచి తప్పించుకోవాలి అని మంచి ఉపాయం ఆలోచించింది. అన్ని జంతువులు మాదిరిగా కాకుండా కుందేలు చాలా అంటే చాలా ఆలస్యంగా సింహం దగ్గరికి వచ్చింది. అప్పటికే తను అనుకున్న సమయం దాటిపోయింది. ఇంకా కుందేలు రావటం లేదు. సింహానికి ఆకలి మండిపోతుంది. రోజు ఈ సమయానికల్లా ఏదో ఒక జంతువు నా ముందుకు వచ్చేది. ఈ రోజు జంతువు రాలేదు అంటే వాటికి ఎంత పొగరు అని కోపంతో కస్సుబుస్సులాడుతోంది సింహం.
ఆహారం ఏ జంతువు రాకపోయేసరికి సింహం మండిపడుతూ, దానికి తోడు ఆకలి కూడా బాధ ఎక్కువైపోయింది. సింహం కోపంతో గర్జిస్తుంది. పెద్ద పెద్దగా అడవంతా దద్దరిల్లిపోయింది. అప్పుడే కుందేలు మెల్లమెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ దాని వద్దకు వచ్చింది. సింహం దానిని చూసి, ఓరీ నీవా, నీకెంత పొగరురా, ఎందుకింత ఆలస్యం చేశావు అని పెద్దగా అరిచింది. కుందేలు సింహం అరుపుకి గజగజ వణికిపోయి, మహారాజా, నేను మామూలుగా సమయానికి బయలుదేరి గబగబా పరిగెత్తుకు వస్తున్నాను. కాని ఇంతలో దారిలో మరొక సింహం కనిపించింది మహారాజా. తానే అడవి అంతటికి రాజు అని చెప్తోంది నాతోటి. తన మాటికి ఎదురు చెప్పేవాళ్లు లేరట. నన్ను తనకి ఆహారంగా అవ్వమని అడుగుతోంది. అడుగు ముందుకు వెయ్యనీక నన్ను అడ్డం తగిలింది, నన్ను ఆపేసింది. నేను ఎలాగోలా అతి కష్టం మీద దానిని ఒప్పించాను. లేదు, ఈరోజు నేను మా రాజుకి ఆహారంగా వెళ్తాను, కావాలంటే తననే మీ దగ్గరికి తీసుకువస్తాను, మీరిద్దరూ తేల్చుకోండి అని చెప్పి వచ్చాను. ప్రమాణం చేసి తమ వద్దకు పరిగెత్తుకు వచ్చాను మహారాజా. పొగరుతో ఆ సింహం కన్ను మిన్ను కానరాక తమరిని నిందించింది మహారాజా. మీరు వెళ్ళి ఎలాగైనా సరే ఆ సింహానికి తగిన బుద్ధి చెప్పండి, లేదంటే రేపటి నుంచి తనే మహారాజు అని, జంతువులందరూ తమకే ఆహారంగా రావాలని అది ఆదేశిస్తుంది అని చెప్పింది. కానీ నేనైతే ఎంతగానో ఆలోచించాను మీ గురించి. ఆ సింహానికి మీరు ఎలా అయినా బుద్ధి చెప్తారు అనుకుని, మీరు ఎంతో ఆకలిగా ఉన్నారు కదా అంటూ నేను మీ దగ్గరికి వచ్చాను. కానీ మీరు ముందు ఆకలితో ఉన్నారు కాబట్టి నన్ను చంపేసి మీ ఆకలి తీర్చుకొని ఆ తరువాత వెళ్ళి ఆ సింహానికి బుద్ధి చెప్పండి అని వినయంతోటి నటిస్తూ తన తల వంచుకొని మోకరిస్తూ కుందేలు ఆ సింహం ముందు కూర్చుంది. సింహం గట్టిగా గర్జించింది, కన్నులెగరేసింది. ఏమిటి, ఒక పొగరుబోతు సింహం మన అడవిలోకి వచ్చిందా? ఆ పొగరుబోతు ఎక్కడుందో చూపించు ముందు. నిన్ను నిందిస్తూ నిన్ను అడ్డగించిందా? నాకు ఆహారంగా వస్తున్న నిన్ను అడ్డగించి నానా కూతలు కూసిందా? ఆ పిరికి పందకు తగిన శాస్తి చేస్తా నేను. కాని దానికి బుద్ధి చెప్పేదాకా నేను ఆహారం కూడా ముట్టను. అయినా కూడా నిన్ను తినేస్తే అది ఎక్కడుందో నాకెవరు చూపిస్తారు? పద ముందు, వాని దగ్గరికి వెళ్దాం అని అన్నది ఎంతో కోపంతో ఊగిపోతూ. సింహాన్ని కుందేలు ఎంతో సంతోషంగా ఆనందపడుతూ, పైకి మాత్రం భయాన్ని నటిస్తూ ఒక పాడుబడిన బావి దగ్గరికి తీసుకువెళ్ళింది. మహారాజా, నన్ను అడ్డగించి మిమ్మల్ని నానా మాటలు అన్న సింహం ఇదిగో ఈ నూతిలోనే దాగి ఉంది, వెళ్ళి చంపండి అని చెప్పింది. కుందేలు మాటలు విన్న సింహం కోపంతో మరొక మారు గర్జించింది. నూతి గట్టు మీదకెక్కి అందులోకి తొంగి చూసింది. నీటిలో దాని నీడ దానికే కనపడింది. అది తన విరోధి అనుకుని భావించి పెద్దగా అరిచింది. బావిలో నీడ కూడా తిరిగి మరలా గర్జించి, మరియు తన అరుపుకి ప్రతి అరుపుగా బావిలో నుండి సౌండ్ వినపడింది. ఇక ఆ సింహం కోపంతోటి ఊగిపోతూ, నా మీదకే గర్జిస్తుందా? నీకెంత ధైర్యం, ఉండు, ఇప్పుడే నీ పని చెప్తా అని అరుస్తూ పంజా ఎత్తి గర్జిస్తూ బావిలోకి దూకేసింది. ఇక ఆ బావిలోకి దూకిన సింహం పైకి రాలేక నీళ్లలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంతో ఇంటికి పోయి తన వారందరికీ జరిగిన విషయమంతా చెప్పింది. కుందేలు చనిపోకుండా అలా తిరిగి వచ్చినందుకు మృగాలన్నీ కుందేల్ని మెచ్చుకున్నాయి, సంతోషపడ్డాయి. శత్రువు మరణించినందువలన ఆనాటి నుండి జంతువులన్నీ హాయిగా కాలం గడిపేశాయి. కాబట్టి బుద్ధి బలం గల వారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. అలాంటి బుద్ధి బలాన్ని ఉపయోగించి ఆ బలమైన ఎద్దు మరియు సింహానికి మధ్యలో నేను విరోధం కలిగిస్తాను. అందుకు కాలం కూడా ఇప్పుడే కలిసి వచ్చింది. రాజద్రోహం చేసినందుకు పదవులు పోగొట్టుకుని ఉన్న మన మిగిలిన అడవి మిత్రులు కూడా ఆ ఎద్దుని ఆశ్రయిస్తున్నారు. అతనిని నమ్ముకున్నచో రాజునకు చెప్పి ఎలాగైనా తమ పదవులను తిరిగి తమకిస్తాడని వాటి నమ్మకం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎద్దు మీద నేరాలు మోపి అతని మీద ఉన్న స్నేహభావం తొలగిద్దాం. రాజుగారి మనస్సును మారుస్తాను అని తమ్ముడు నక్క నక్కతో ఈ కథతో పాటు అన్నీ వివరించి చెప్పింది.
అన్ననక్క సరే సరే చాలా మంచిగా చెప్పావు, తప్పకుండా నీకు విజయం కలుగునుగాక, క్షేమంగా పోయి లాభంగా తిరిగిరా అని చెప్పింది. ఇలా అన్నా తమ్ముడు నక్కలు మాట్లాడుకుని తమ్ముడు నక్క మరలా సింహం దగ్గరికి వెళ్ళాలని అనుకుంటూ ఉంది. మరి ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో మనం చూసేద్దామా? ఆ ఎద్దుకి సింహానికి మధ్యలో ఎలా వైరం పెట్టబోతుంది? సరే, ఇప్పటి వరకు విన్న కథలన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అన్నిటికంటే ఏ కథ బాగుంది? మిత్రలాభంలో కథలు బాగున్నాయా, మిత్రభేదంలోని కథలు బాగున్నాయా? కామెంట్ చేసి చెప్పేయచ్చు కదా. మీరు ఈ కథలను మీరే చదువుతున్నారా ఇష్టపూర్వకంగా, లేదంటే మీ పిల్లల కోసం చదువుతున్నారా? అది కూడా చెప్పేసేయండి. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.